కాకినాడ మెయిన్ రోడ్లో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో దేవి నవరాత్రుల్లో భాగంగా అమ్మవారి మూల నక్షత్రం సందర్భంగా విద్యార్థులకు సరస్వతి పూజలు నిర్వహించడం జరిగిందని ఉత్సవ కమిటీ చైర్మన్ అద్దెపల్లి గంగరాజు, వాసవి క్లబ్ అధ్యక్షుడు గునిపూడి సతీష్ మరియు ప్రాజెక్ట్ చైర్మన్ నేరేళ్ల మురళీకృష్ణ తెలిపారు. కాకినాడ మెయిన్ రోడ్లో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో మూల నక్షత్ర సందర్భంగా వాసవి క్లబ్ కాకినాడ ఆధ్వర్యంలో సరస్వతి పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంగళవారం దుర్గాదేవి అమ్మవారిగా భక్తులకు దర్శనమిస్తారని, కుంకుమ పూజలను నిర్వహిస్తామని అన్నారు. అదేవిధంగా గురువారం భారీ ఎత్తున అన్న సమారాధన నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ చెక్క ప్రకాష్, సెక్రటరీ పి సత్యకుమార్, దంగెటి సతీష్, గణేష్, సతీష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ గల వాసవి కన్యకా మెయిన్ రోడ్లో గల వాసవి కన్యకా గుడిలో దసరా నవరాత్రుల్లో భాగంగా మూల నక్షత్రం ఇవాళ స్టార్ట్ అయింది. సరస్వతి పూజలు ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో సుమారుగా 2,000 మంది పూజలు నిర్వహించడం జరిగింది. సహకరించిన వాసవి క్లబ్ వారికి మీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. కాకినాడ వాసవి కన్యకా పరమేశ్వరి మెయిన్ రోడ్లో గల టెంపుల్లో ఇవాళ సరస్వతి పూజ నిర్వహించడం జరిగినది. ఇవాళ మూలా నక్షత్రం కారణంగా ఇవాళ రేపు అనగా కుంకుమ పూజలు కూడా రేపు వాసవి క్లబ్ ద్వారా జరపడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని సహకరించిన వాసవి క్లబ్ మెంబర్లందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈ సరస్వతి అవతారం రోజున ప్రతి ఏడాది ఇక్కడ పిల్లల చేత సరస్వతీదేవికి పూజది చేయించడం, నిర్వహించడం ప్రతి ఏడాది ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది వాసవి క్లబ్ కాకినాడ సభ్యుల సహకారంతో ఈ పూజల సుమారు 2,000 మంది చేత పూజలు నిర్వహించడం జరిగింది. దీనికి సహకరించిన దాతలందరికీ వాసవి క్లబ్ కాకినాడ తరఫున, నా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి అద్దెపల్లి గంగరాజు గారు, మాతంశెట్టి నరేష్ గారు, పాపల్ పున్నయ్య గారు, అలాగే వాసవి క్లబ్ ప్రెసిడెంట్ గునిపూడి సతీష్ గారు, సెక్రటరీ సత్యకుమార్ గారు, దంగెటి సతీష్ గారు తదితరులు పాల్గొన్నారు. అలాగే రేపు మూలా నక్షత్రం సందర్భంగా ఉదయం 10:30 గంటలకి కుంకుమ పూజ కూడా నిర్వహించబడుతుంది వాసవి క్లబ్ తరఫున. అందరికీ తెలియజేయడం జరుగుతుంది.